యోహాను సువార్త 20వ అధ్యాయంలో గత వారం మనం చెప్పుకున్నాం. యేసుప్రభు వారు లేచిన రోజు మొదటి 5 ప్రత్యక్షతలు ఆయన చూపించాడు. మొదటి ఈస్టర్ రోజున యేసుప్రభు వారు ఎన్నిసార్లు ప్రత్యక్షమైన చెప్పుకున్నాం? 5 సార్లు. 5 సార్లు ఇది మనం చదువుకున్న వాక్యం 5వది. మొట్టమొదటిగా ఆయన మగ్దలేనే మరియకు ఉదయకాలంలో కనబడ్డాడు. రెండవది ఇద్దరు స్త్రీలకు ఆయన కనబడ్డాడు. మొదటి 2 ప్రత్యక్షతలు స్త్రీలకి ఆ భాగ్యం కలిగింది. తర్వాత మూడవది ఆయన మధ్యాహ్న సమయంలో ఆయన పేతురు కనబడ్డాడు. మార్కు సువార్త 16లో, లూకా సువార్త 24లో, మొదటి కొరింథీ 15:5 ఈ 3 సందర్భాల్లో ఆయన కేఫా కనబడి ఉంది. బహుశా ఎప్పుడో మధ్యాహ్నం వేళ యేసుప్రభు వారు పేతురు కనబడి ఉంటాడు. అది మూడవది. నాలుగవది ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు శిష్యులు కనబడ్డాడు. లూకా సువార్త 24లో మాట్లాడినాయి. చివరికిసారి ఈ యొక్క ఆదివారం సాయంకాలం మనం చదివిన వాక్య భాగం. పూర్వ దినాల్లో ఈ యొక్క ఆరాధన ఇట్లా మార్నింగ్ సెషన్ ఉండకపోయేది, ఈవినింగ్ ఉండేది. ఆరాధన కొడుకులు ఈవినింగ్ ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో బానిసలకు సెలవు లేదు. యజమానులైన వారు, బానిసలైన వారు అందరూ కలిసి మరి వాళ్ళంతా కూడా డ్యూటీలు చేసేవారు. సాయంకాలం పని అయిపోయిన తర్వాత అందరూ కూడా వచ్చి సాయంకాలం ఆరాధన కూడుకునేవారు. మీరు అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే మాట్లాడారు. సాయంకాలం వారు ఆరాధించడానికి దేవుని మందిరంలో కూర్చున్నారు. అయితే ఇక్కడ ఈ 5వ ప్రత్యక్షతలో శిష్యులు భయపడుతూ ఆ ఇంట్లో తాళం వేసుకొని కూర్చున్నారు. ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు? దానికి కారణం ఏంటంటే యేసుప్రభు వారిని సెలవు వేశారు, ఆయన చంపారు. ఇప్పుడు మనం ఆయన శిష్యులమని అందరికి లోకం అంతా తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ వంతు ఏదంటే మనది. ఇప్పుడు మన బోధకుని ప్రభువును సెలవు వేశారు కాబట్టి మనల్ని కూడా చంపివేస్తారని చెప్పి యూదులకు భయపడి ఈ 12 మంది శిష్యులు, 12 మందిలో ఒకడు నశించాడు. ఈ 11 మందిలో తోమా లేడు. ఇది చాలా విచిత్రం. తోమా ఒకడు మిస్ అయ్యాడు 10 మందిలో. ఎందుకు మిస్ అయ్యాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఈ తోమా ఎంతో బలమైన వ్యక్తి. తోమ గురించి బైబిల్లో 3 సార్లే ఉంది. 3 సార్లు కూడా 3 విశిష్టమైన సుగుణాలు ఉన్నాయి అతనికి. మీరు యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు యూదులు తను చంపుతారని అప్పటికి అర్థమైపోయింది అందరికీ. అరణ్యంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయనకు వార్త వచ్చింది. ఏమనే వార్త వచ్చిందంటే, బేతనీయులో నీవు ప్రేమించిన అసలు నాకు తెలుసు, కానీ చాలామంది సోదరులు అంటే కోపడతారు, కానీ కొంచెం ముందు రండి, మీరు ఆలస్యంగా చేయకూడదు. ఆలస్యం రావడం అనేది ఒక చెడ్డ అలవాటు. నేను మిమ్మల్ని అంటున్నానని మీరు బాధపడతారు, కానీ అది మీరు మంచుకోరు. సమయానికి రావడం నేర్చుకోవాలి. నాకు తెలిసి ఈరోజు ఎంతమంది ఆలస్యం వచ్చారో నేను చూస్తూనే ఉన్నాను. చాలా నిర్లక్ష్యం మన వాళ్ళకి. చూడండి, 10 గంటలకు ఆరాధన అయితే 8 గంటలకు వచ్చారు. మీరందరూ కూడా దేవునికి లెక్క చెప్పాలి ఎవరు ఆలస్యం వచ్చారు. ఆలస్యంగా రావడం అనేది ఒక చెడ్డ అలవాటు. అది ఒకవేళ మీరు ముందు 10 గంటలకు రావాలంటే రావచ్చు మీరు అనుకుంటే, కానీ మీరు అనుకోరు కదా. ఏదైనా అత్యవసర పని ఉంటే, ఏదైనా ఎగ్జామ్ ఉంటే ఏం చేస్తారు? చాలా మంది వస్తారు కదా. కానీ ఆలస్యంగా రావడం, అక్కడ కూర్చో. కాబట్టి ఆలస్యంగా రావడం అనేది ఏంటది? ఆలస్యంగా రావడం అనేది ఏంటది? ఒక చెడ్డ, ఇట్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్. కాబట్టి అది అలవాటు మానుకోవాలి మీరు. దయచేసి ముందు రండి. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక అర్ధ గంట సేపు మాకు 10 గంటలకు ఎగ్జామ్ ఉంటే 10:30 వరకు అనుమతించేవాళ్ళు. 10:30 దాటి 1 సెకండ్ దాటే రానివ్వలేదు. మరి మీకు ఒక అర్ధ గంట సేపు రిలాక్స్ ఉంది. ఏది పాటలు పాడతాం కదా, 10 గంటలకు రా అంటే 10:30 వరకు కూడా రావచ్చు, పాటల వరకనే రావచ్చు. మొదటి వర్తమానం అట్లే వస్తున్నారు. ఇప్పుడు అట్లా వచ్చినా బాగానే ఉంది, అట్లా కూడా రావట్లేదు. ఆరాధన వర్తమానం కొంతమంది వస్తున్నారు, ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమంది వస్తున్నారు. తర్వాత చాలా విచారం ఇది. చూడండి, చాలామంది బ్రదర్స్ ఆరాధన చేయట్లేదు. ఏమవుతుందో నాకు తెలియదు. ఈస్టర్ పండుగ రోజు 3 అంటే 3 బ్రదర్సే ఆరాధన చేశారు. ఏమవుతుంది? మీరంతా కొత్త వాళ్ళ, నిన్నగాక మొన్న మందిరానికి వచ్చిన వాళ్ళ, నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రభువా ఈ వారంలో నువ్వు నాకు చేసిన మేళ్లకు నీకు వందనాలు,
నీ రక్తంలో నా పాపాలు కడిగావు అని ఒక్క మాట చేయలేరా? మరి బలలో మాత్రం చేయవేస్తున్నారు. ఆరాధన చేయని వాళ్ళు బలలో ఎట్లా చేయవేస్తారు? మీరు ఆలోచించండి. నేను చెప్తున్న మాటలు మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు. అది ఇవన్నీ కూడా మన నియమాలు, మన సంఘ దర్శనం, ఇవన్నీ కూడా దయచేసి నేర్చుకోండి. ఇవన్నీ అర్థమైందండి? సరే, మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈయన యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు వారు అరణ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు యూదయ అరణ్యంలో వార్త వచ్చింది. ఏమని వార్త వచ్చింది? నీ స్నేహితుడైన లాజరు చనిపోయాడు అన్నప్పుడు ప్రభు అన్నాడు, మనం వెళ్దాం, మరి లాజరు నిద్రించున్నాడు అంటే మనం వెళ్దామని ప్రభు అన్నప్పుడు వీళ్ళు అనుకున్నారు నిద్రిస్తున్నాడు కదా అనుకున్నారుగా. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? లాజరు చనిపోయాడు అని అర్థం. అప్పుడు వివరంగా చెప్పాడు వాళ్ళు, లాజరు చనిపోయాడుగా, మనం వెళ్ళాలంటే వాళ్ళందరూ భయపడ్డారు. ప్రభు, నీకు యూదయకి వెళ్తే ప్రమాదం ఉంది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తావు అని అందరూ భయపడతా ఉంటే ప్రభువును వెళ్ళొద్దంటే ఒక్క తోమ ఏమన్నాడు తెలుసా? మా ప్రభు కోసం మనం ప్రాణం పెట్టడానికే నేను వెనక తీయను, కాబట్టి మనం వెళ్తే రాళ్ళతో కొడతారు ప్రభు అంటే తోమ అన్నాడు, ఆయనతో చనిపోవడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. నా ప్రభు కోసం నేను సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆయన చనిపోతే నేను చనిపోతాను, ఆయన బ్రతుకుంటే నేను బ్రతుకుంటాను, నా జీవితం ప్రభు కొరకే అని చెప్పి ప్రభు కోసం ప్రాణం ఇవ్వడానికైనా విడిదీయని వ్యక్తి, అంత ధైర్యశాలి ఎవరైనా తోమ. ఇక రెండవసారి ఆయన గురించి యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో ఏమిటంటే ఆయన అంటాడు, ప్రభువా, ఆ మార్గము నాకు ఎలాగూ తెలియనని ప్రభుతో అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అయినాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు అంటాడు, ఇక నేను వెళ్ళిపోతున్నా నా తండ్రి యొద్దకు అని చెప్తున్నాడు. వీళ్ళు అనుకున్నారు, ఏంటి ప్రభు నువ్వు వెళ్ళిపోవడం ఏంటి, నువ్వు ఉంటావనుకుని మా సంస్థని, మా కుటుంబాలు, మా వృత్తి, మా పని, మా సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తే ఉన్న బలంగా మధ్యంతరంగా నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి అని వాళ్ళు బాధపడతారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచడు. అప్పుడు ఈయన ఒక ఆలోచన వస్తుంది, యేసు ప్రభు వెళ్తున్నాడు కదా, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆ మార్గం నాకు తెలిస్తే ఆ మార్గం పట్టుకొని నేను కూడా ప్రభుతో వెళ్తా అని ఆయన ఉద్దేశం. అంటే ప్రభువును అంతగా ప్రేమించిన వ్యక్తి, ఆ లోతైన ఆత్మీయ సంగతులు తెలుసుకోవాలనే వ్యక్తి తోమ. తోమ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ప్రభు కోసం ఏదైనా చేయాలి, ప్రభు కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తి. అది రెండవసారి. ఇప్పుడు మూడవసారి ఆ 11 మందిలో ఒక తోమ మిస్ అయ్యాడు. 10 మంది ఉన్నారు, ఆ 10 మంది ఆ గదిలో ఉన్నారు. ఎందుకు మిస్ అయ్యాడంటే చాలా నిరాశపడ్డాడు, డిప్రెషన్ గురయ్యాడు. అయ్యో నా ప్రభు, నేను ప్రేమించిన ప్రభు చనిపోయాడు. అంతకన్నా ముందు ప్రభు 4 సార్లు మత్తయి సువార్తలో చెప్పాడు కదా, మనం చెప్పుకున్నాం గత వారంలో, నేను చనిపోతాను తిరిగి లేస్తానని ప్రభు ఎన్నిసార్లు చెప్పాడు? 4 సార్లు చెప్పాడు. 4 సార్లు చెప్పినా కానీ వాళ్ళు అది నమ్మలేదు. తోమ మరి ఆ మాటలు ఎందుకు చేనబెట్టుకోలేదు? మత్తయి 16:21, మత్తయి 17:23, మత్తయి 20:19, మత్తయి 26:32. 4 సార్లు ఒక మత్తయి సువార్తలోనే నేను సెలవేయబడతాను, అపహసించబడతాను, కొడలతో కొట్టబడతాడు, మనిషి కుమారుడు చంపబడతాడు, తిరిగి 3వ దినాన లేస్తాడని చెప్పినప్పటికీ సరే ఏ ఒక్క శిష్యుడు నమ్మలేదు. ఇప్పుడు అనుకున్నాడు ఈ తోమ, నా ప్రభు చనిపోయాడు, నా ఆశలన్నీ భంగం అయ్యాయి, నా కళలన్నీ కళ్ళనయ్యాయి అని చెప్పి నిరాశలో ఉండి ఆ 10 మంది తోటి శిష్యులతో కూడా కలవకుండా ఉన్నాడు. అది బహుశా కారణం కావచ్చు. ఎప్పుడైనా మనకు ఎక్కువ బాధ ఉంటే, ఎక్కువ డిప్రెషన్ ఉంటే మనం ఒంటరిగా ఉండకూడదు. అర్థమైందా? గొప్ప విచారం ఉందనుకోండి, ఎవరైనా మన ఇంటి వారు ఎవరైనా చనిపోయినప్పుడు, ఏదైనా దుఃఖంలో ఉన్నప్పుడు, ఎక్కువ విచారం, డిప్రెషన్ ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే ఇంకా అది మరింత ప్రమాదము. కాబట్టి ఇప్పుడు ఈయన ఒంటరిగా ఉండకుండా 10 మందితో ఉంటే బాగుండేది. కానీ మొదటి ఈస్టర్ని ఈ 10 మందితో పాటు మరి తోమా ఉంటే బాగుండేది. తోమా మిస్ అయ్యాడు. ఫస్ట్ ప్రపంచంలో సంఘం మొట్టమొదటి ఈస్టర్ పండుగను ఎవరు చేసుకోలేకపోయారు? తోమా జరిగించలేకపోయాడు. అది చాలా విచిత్రం. ఇప్పుడు ఆ రోజు ఆయన ఏం మిస్ అయ్యాడో నేను మీకు చెప్తా. చూడండి ఆ మాటలు, 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ చూసే భాగ్యాన్ని ఆయన కోల్పోయాడు. మీరు ఒక ఆదివారం కనుక చర్చికి రాకపోయి ఉంటే వినండి అమ్మా, ఒక ఆదివారం మీరు చర్చికి రాకపోతే మీరు ఎన్ని దీవెనలు మిస్ అవుతారో, ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారో మీకు తెలియదు. ఏం జరుగుతుంది అక్కడ? కూర్చోండి త్వరగా. జరిగిందక్క, ఇన్నే కూర్చో, ఆడ కూర్చోవాలి ఉంది, ఆ మూల అక్కడ కూర్చో. ఒక ఆదివారం మీరు మిస్ అయితే, మీరు కూర్చున్నాకనే ఇట్లా చెప్తూనే ఉంటారు, అరిగిపోయిన రికార్డులా. కూర్చో త్వరగా. ఒకవేళ ఈ ఒక ఆదివారం, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52, 53. సరే, ప్రతి ఆదివారం ఎప్పుడు దేవుడు మన దర్శిస్తాడో తెలియదు. ప్రతి ఆదివారం దేవుడు దర్శిస్తాడు. ఒకవేళ నువ్వు రాని రోజున దేవుడు రహబోతులకు వచ్చాడనుకో, రహబోతులో నేను దీవించడానికి వచ్చాడనుకో, ఆ రోజున నువ్వు రాకుండా ఇంట్లో ఏదైనా పని చేసుకుంటే ఉంటే, పొలం పనికి పోయావనుకో, ఉద్యోగానికి పోయావనుకో, ఆ రోజు దేవుడిచ్చే దీవెనలు పోగొట్టుకుంటావు. ఇప్పుడు చూడండి, 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు. ప్రభు దీవించాలనుకున్న, ఆశీర్వాదం ఇవ్వాలనుకున్న రోజు ఎవరు లేరు? తోమా లేడు. ఆదివారం ప్రత్యేకంగా దేవుని మందిరంలో కనబడాలి. ఈ 10 మందితో తోమా లేడు. మిగతా 10 మంది యేసు ప్రభుని చూశారు, పునరుత్థాన యేసును చూశారు. తోమా మాత్రం చూడలేకపోయారు. యేసును చూసే భాగ్యాన్ని కోల్పోయాడు. ఎంత విచిత్రం ఇది, ఎంత విచారం ఇది. ఒక్క ఆదివారం. మరి 3.5 సంవత్సరాలు ప్రభుతో లేడా? ఉన్నాడు. కానీ ఆ దినం మిస్ అయ్యాడు. ఏ దినము ప్రభువు నిన్ను దీవిస్తాడో నీకు తెలియదు. నీ జీవితంలో ఆదివారం ఎంతో విలువైంది. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఆదివారం ఎప్పుడు రాకుండా ఉండాలంటే, నీకు ఆరోగ్యం బాగలేకుండా ఉండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సెలైన్ ఎక్కే పరిస్థితి ఉంటే తప్ప ఆదివారానికి చర్చికి రాకుండా ఉండకూడదు. చిన్న చిన్న కారణాలు చెప్పి, పెళ్ళిళ్ళకని, సావులకని, తర్వాత చుట్టాలు వచ్చారని, ఇంకేదో పనులు పెట్టుకొని ఆదివారం రాకుండా ఉంటారు. ఏమిటి విచిత్రం ఇది, విచారం ఇది. ఆ దినం ఎన్ని ఆశీర్వాదాలు. ఈ తోమా అనే వ్యక్తి, అందరూ యేసు ప్రభుని చూశారు. ప్రభువును చూసి ఏం చేశారు? వాళ్ళు సంతోషించలేదు. అందరికీ సంతోషం ఉంది, ఈయనకు సంతోషం లేదు. ఈయన సంతోషం పొందడానికి ఎన్ని రోజులు ఆగాడు? మళ్ళీ ఒక వారం, అంటే వచ్చే ఆదివారం ఈరోజు. పోయినసారి ఈస్టర్ అయితే, ఇప్పుడు ఈస్టర్ తర్వాత ఆదివారం. అందరికీ వారం అంతా సంతోషం, ఆనందం ఉంది. తోమకు మాత్రం విచారం ఉంది. ఆదివారం నువ్వు మిస్ అయితే నీ హృదయంలో సంతోషం ఉండదు. మీరు చూడండి, ఒక ఆదివారం మీరు చర్చికి రాకుండా, ఆరాధన చేయకుండా, బలలో చేయలేకుండా ఉంటే ఆ దినం, ఆ వారం అంతా మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? మళ్ళీ మీరు బలలో చేయాలంటే ఇంకొక వారం ఆగాలి, మళ్ళీ ఆరాధించాలంటే వారం ఆగాలి. అర్థమైందండి? మొట్టమొదటిగా ఆయన ఏం మిస్ అయ్యాడంటే, ప్రభువును చూసే ఆ భాగ్యాన్ని, పునరుత్థాన యేసును చూసే భాగ్యాన్ని కోల్పోయాడు. అది మొట్టమొదటి. రెండవది, నీకు సమాధానము కలుగునుగాక. షాలోమ్ అంటారు యూదులు. ఏం పోగొట్టుకున్నాడు? సమాధానం పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు వారు వచ్చి రాగానే, కనబడగానే మొట్టమొదటి చెప్పిన మాట సమాధానము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చింది ఎందుకు? సమాధానం ఇవ్వటానికి కదా. అదే మీరు దూతలు గబ్రియేలుతో పాడిన పాట అదే కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం అదే మాట ఉంది కదా. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కొరకు ఇవ్వడానికి వచ్చాడు. సమాధానం లేని వారికి, నెమ్మది లేని వారికి, విశ్రాంతి లేని వారికి సమాధానకే వచ్చాడు. ఆయన సమాధాన కారకుడు, ఆయన సమాధానకర్త, ఆయన సమాధానం ఇచ్చేవాడు. కాబట్టి సమాధానం అనేది ప్రభు ద్వారా వస్తుంది, లోకం ఇచ్చినట్టుగా కాదు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తారు. యేసు ప్రభు వారు సమాధానం, ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది? ఆ పాపాత్మైన స్త్రీ జీవితంలో ఆమెకు సమాధానం లేదు. అందరూ అవమానించారు, అందరూ తోలనాడాడు, నువ్వు పాపిష్టిదాని అన్నారు. అలాంటి స్త్రీని పట్టుకొని ప్రభు ఏమన్నాడు? నీకు సమాధానం కలుగునుగాక. సమాధానం ఇచ్చేవాడు. రోమా 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాము.
కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధానం. కాబట్టి దేవునితో సమాధానం, దేవుని సమాధానం, పీస్ విత్ గాడ్ అండ్ పీస్ ఆఫ్ గాడ్, ఈ రెండు వేరు వేరు. అర్థమైందండి? దేవునితో సమాధానం పైన వారికి దేవుని సమాధానం పిలుపు 4 ప్రకారం మన హృదయాల్లో ఉంటుంది. కాబట్టి ఆదివారం మందిరానికి వస్తే దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. అర్థమైందండి? చాలామంది లోకంలో నెమ్మది లేదు. ఎంతోమంది పార్కులకు వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, ఎంటర్టైన్మెంట్ వెళ్తారు, కానీ వాళ్ళకి నిజమైన సంతోషం ఉండదు. దేవుని మందిరంలో ఉండే ఆనందం, సంతోషం, సమాధానం ఇంకెక్కడ కూడా ఉండదు. తోమ అపోస్తులుడైన వాడు ఆ రోజు సమాధానాన్ని మిస్ అయిపోయాడు. అది రెండవది. మూడవది 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి ఆ గురుతులు మిస్ అయిపోయారు. వాళ్ళు అనుకున్నారు యేసుప్రభువేనా ఆయన, మా ప్రభువేనా. ఎందుకంటే యేసుప్రభు వారు గబాలన గోడలోంచి వచ్చారు. ప్రకృతి నియమాలు ఈ రిజరక్షన్ పునరుత్థాన దేహాన్ని అమలు చేయలేవు, కంట్రోల్ చేయలేవు. గురుత్వాకర్షణ శక్తికి మించింది. ఇప్పుడు యేసుప్రభు వారు మన వంటి శరీరం ఉంది. ఆయన చెప్తున్నాడు, చూడండి నాకు వాళ్ళే రంధ్రాలు హోల్స్ చూపిస్తున్నాడు, నా వంటి శరీరం ఉంది చెప్తున్నాడు. వాళ్ళతో కలిసి రొట్టె కూడా తిన్నాడు ఇంకో సందర్భంలో, అమ్మాయి గ్రామంలో. మన వంటి శరీరం ఆయనకు ఉంది, కానీ అది పునరుత్థాన దేహం. ఆ పునరుత్థాన దేహానికి ప్రకృతి నియమాలు వర్తించవు. ఆయన గొడవలోంచి గబాలను వస్తే వీళ్ళు భయపడ్డారు. తర్వాత ఆయన సమాధానం కలగానే చూపించాడు, నేను మీ క్రీస్తుని, మీ బోధకునే, మీ ప్రభుని చూడండి నా చేతులు. ఆయన కాళ్ళల్లో కూడా మేకులు ఉన్నాయి, గుర్తులు చూపించాడు. కాళ్ళలో మేకులు కొట్టినట్టుగా సువార్తల్లో రాయలేదు, కానీ కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో రాశారు ఆయన కాళ్ళకు మేకులు కొట్టారని. కాబట్టి ఇవన్నీ చూపించాడు. బహుశా కాళ్ళకు, చేతులు, పక్కలు, రంధ్రం ఇవన్నీ కూడా ప్రభు వాళ్ళకు చూపించాడు. మూడవది గురుతులు మిస్ అయ్యాడు. ఎవరైనా తోమ మొట్టమొదటిగా ప్రభువును చూసే భాగ్యాన్ని కోల్పోయాడు. రెండవది సమాధానం కోల్పోయాడు. మూడవది గురుతులు కోల్పోయాడు. నాలుగవది కమిషన్ కోల్పోయాడు. ఏమన్నాడు? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నాను. కమిషన్, గ్రేట్ కమిషన్ అది. వాడు తండ్రి నన్ను పంపాడు, ఇప్పుడు నేను పరలోకాన్ని వెళ్తాను కొన్ని రోజుల తర్వాత, నేను మిమ్మల్ని పంపుతున్నాను. కమిషన్ అనేది చాలా ప్రాముఖ్యం. ఒక మిషన్ ఉంది, ఒక కమిషన్ ఉంది. నేను మిమ్మల్ని పంపుతున్నానని చెప్పాడు. అది కూడా తోమ మిస్ అయిపోయాడు. మొదలు యేసుప్రభు వారు మరలా ఒక వారు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. మనం చదువుతున్నాం 20వ అధ్యాయంలో. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు తర్వాత వారం? ఎవరి కోసం చెప్పండి? తోమా కోసమే. తోమా మిస్ అయ్యాడు కాబట్టి తోమాను ప్రభు ప్రేమించాడు. మిగతా ఆశీర్వాదాలన్నీ మిగతా 10 మంది పొందారు, తోమా పొందలేదు. తోమాకి ఇవ్వడం కొరకు ప్రభు ప్రత్యేకంగా తోమా కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. కమిషన్ కోల్పోయాడు. తర్వాత ఆయన ఏం మిస్ అయ్యాడు తోమా అంటే 22, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఏం మిస్ అయ్యాడు? దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధంలో జీవవాయుమూతుగా నరుడు జీవాత్మాయని. అది కన్నా 2:7. అయితే తండ్రి అయిన దేవుడు ఆరంభంలో ఇట్లా ఊదాడు, మనిషి ఫిజికల్గా బ్రతికాడు. ఫిజికల్ లైఫ్ అంటే మనిషి బ్రతకాడు. అర్థమైందండి? అది మొదటి సృష్టి, పాత సృష్టి. కొత్త సృష్టి ఏమిటి? కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. నూతన సృష్టిలో కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇట్లా ఊదాడు శిష్యుల మీద. వారు ఏం పొందారు? పరిశుద్ధ ఆత్మను. పాత సృష్టిలో ఆత్మను పొందారు, కొత్త సృష్టిలో పరిశుద్ధ ఆత్మను పొందారు. అక్కడేమో భౌతికమైన జీవితం, ఇక్కడేమో ఆత్మీయమైన జీవితం. అక్కడేమో తండ్రి అయిన దేవుడు, ఇక్కడేమో కుమారుడైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మను ఊదినప్పుడు వారందరూ కూడా ఆత్మను పొందారు, కానీ తోమా మిస్ అయ్యాడు. మీకు అర్థమవుతుందా? ఒక్క ఆదివారం, ఒక్క ఆదివారం ఎన్ని దీవెనలు అన్ని పోగొట్టుకున్నాడు. ఒక దీవెన పోయిందంటే వచ్చేవారు ఇంకో దీవెన వస్తుందా? కాదు కదా. ఇప్పుడు ఎన్ని చెప్పాను మీకు? ఇన్ని చెప్పాను కదా. తర్వాత ఇంకొకటి చెప్పాడు ఆయన 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలుచుండనెత్తురో నిలుచుండని వారితో చెప్పాను. ఇది కూడా మిస్ అయిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఒక కాంట్రవర్సీ వర్స్లా కనబడుతుంది. ఇది బైబిల్లో ఇది ఒక కాంట్రవర్సీ వర్స్ అన్నట్టుగా చాలామంది అంటారు. ప్రభు ఏమని చెప్పాడంటే, చూడండి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి
క్షమింపబడతాయా? నిజంగా క్షమించబడతాయా? క్షమించబడవు. ఇప్పుడు పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? యేసుప్రభు వారికి పాపములు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారునికి అధికారం. కానీ మరి ఇక్కడ ఎట్లే ఉంది ఏమిటి అంటే దీని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక వ్యక్తి యొక్క పాపాలు భూమి మీద క్షమించబడాలంటే నీవు కనుక ఇతను పాపాలు క్షమించబడాలని నిర్ణయించుకుంటే అతని పాపాలు క్షమించబడతాయి. ఉదాహరణకి నీ ఇంటి పక్కల ఎవరైనా ఒక అన్యుడు ఉన్నాడు, ఒక అవిశ్వాసి ఉన్నాడు, దేవుని ఎరగని వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి నువ్వు ప్రేమించి, ఆ వ్యక్తిని నీకు సువార్త ప్రకటించి, ఆ వ్యక్తిని నువ్వు మందిరంగా నడిపించి, ఆ వ్యక్తిని నువ్వు నీ యొక్క సువార్త వలన రక్షింపబడితే అప్పుడు ఏమైతే అతని పాపాలు అతని పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ అతని పాపాలు క్షమించబడొద్దని నువ్వు అనుకుంటే నువ్వేం చేస్తావు? అతని కోసం ప్రార్థన చేయవు, అతని కోసం సువార్త పాటించవు, అతని కోసం మందిరానికి అతన్ని నడిపించవు. కాబట్టి పాపాలు క్షమించబడాలా, ఒక వ్యక్తి రక్షణ పొందాలా, ఒక వ్యక్తి నిత్య జీవం పొందాలా అనేది ఎవరి మీద ఉంటుందంటే కొన్నిసార్లు అది మన మీదే ఉంటుంది. బైబిల్ ఒక మాట ఉంది, జీవ మరణములు నాలుక వశం. అవతల వ్యక్తి జీవం పొందాలా, మరణం పొందాలా, నీ నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందండి? నువ్వు సువార్త చెప్తే అతను జీవానికి వెళ్తాడు, నువ్వు సువార్త చెప్పకుండా మౌనంగా ఉంటే అతను నరకానికి వెళ్తాడు. అతను నరకానికి వెళ్ళాలంటే ఉత్తరవాదులు ఎవరు? మనమే. రక్షింపబడిన మనమే. మన ఇంటి పక్కల వారు, మన పొరుగువారు అనేకులు నిత్య నరకానికి వెళ్తున్నారు. అగ్నిలోంచి వారిని లాగినట్టుగా లాగాలని చెప్పి మరి యూదా భక్తులు చెబుతున్నాడు కదా. కాబట్టి ఇది దీని అర్థం. అంటే మనమేం క్షమించలేము. ఈ పోపు వాళ్ళు లేకపోతే బిషపులు, రోమన్ కేథలిక్ వాళ్ళు ఈ మాటలు పట్టుకొని వాళ్ళు ఈ క్రైస్తవ రోమన్ కేథలిక్లు వెళ్ళి ఈ పోపు చెవిలో చెప్తారు. చెప్పి ఈ పాపం చేశానంటే ఆయన అంటాడు మీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు. నేను మరియా మాతకు లేదా ఇంకేదో అంటాడు క్షమించేశాను అని పాప పరిహార పత్రం ఇస్తాడు. వారి పాపాలు వాళ్ళు కొంతమంది అయితే పైసలు పెట్టి ఆ పత్రాలు కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఏమనుకునే వాళ్ళు, పోపు లేదా బిషప్లు మా పాపాలు క్షమించారు కాబట్టి మా పాపాలు క్షమించబడ్డాయి అని అనుకుంటారు. కానీ క్షమించబడవు. యేసుప్రభు వారే క్షమిస్తాడు. కాబట్టి ఎఫెసీ 4:32 ఉంది, తండ్రి మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించడు. తండ్రి మనల్ని క్షమించాడు, మనం ఒకరిని అంటే తండ్రి మన పాపాలు క్షమిస్తాడు, అయితే యేసుప్రభు వారు దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. ఇక్కడ ఏముందంటే పాపాలు క్షమించే అధికారం యేసుప్రభుకే ఉంది, కానీ దాన్ని మనం లిటరల్గా తీసుకోవద్దు. అంటే ఒక వ్యక్తి నువ్వు రక్షణలోకి తెస్తే అతని పాపాలు నువ్వు ఇండైరెక్ట్గా క్షమించినట్లే, అట్లా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈ మాట ఇట్లా ఉంది కాబట్టి నేను ఈ పాపాలు క్షమించాలని ఎవరితోనైనా మీరు చెప్తే అది అబద్ధం అవుతుంది. ఆ వ్యక్తి పాపాలు క్షమించబడు, అతని పరలోకానికి వెళ్ళడు. సరే, మొత్తానికి తోమ ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఆ దినం పోగొట్టుకున్నాడు. ఫస్ట్ ఈస్టర్ పండుగ మిస్ అయ్యాడు. ప్రపంచంలో తొలి ఈస్టర్ పండుగ తోమ మిస్ అయ్యాడు. ఈస్టర్ పండుగ మిస్ అయ్యాడు. ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఒక్క ఆదివారమే ఇన్ని దీవెనలు పోగొట్టుకున్నాడు. ప్రతి ఆదివారం విశ్వాస జీవితంలో ఎంతో విలువైంది. ఆదివారం మీరు మందిరానికి రావాలి అన్నది నా ఉద్దేశం. కాబట్టి పూర్వ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ముందు 6 దినాలు పనిచేయాలి, 7వ రోజు విశ్రాంతి దినం వాళ్ళకది. ఇప్పుడు 7th డే అడ్వెంటిస్టులు ఉన్నారు, తప్పుడు సంఘాలు కొన్ని కల్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే శనివారం విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో ప్రవేశించనని వాళ్ళ మందిరం మీద వాక్యం ఉంటుంది. అంటే ఇంకా వాళ్ళ పాత నిబంధనలో ఉన్నారు. 7th డే అడ్వెంటిస్ట్ వారి సంఘం మీద, తెలుగులో ఏమంటారు దాన్ని, ఆ సంఘాన్ని 7th డే అడ్వెంటిస్ట్ కదా, వాళ్ళ సమాజం వాళ్ళ మన వాక్యం ఎట్లుందో నేను చదివాను. ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ప్రవేశించనుంది. అంటే శనివారం ప్రవేశిస్తే ఈ క్రైస్తవులు అయితే ఆదివారం చర్చిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు మళ్ళా తప్పుడు వాళ్ళు అనుకుంటారు. కానీ అదంటే తండ్రి అయిన దేవుడు 6 దినాలు సృష్టిని పనిచేసి 7వ దినాన ఆయన విశ్రాంతి పొందాడు. అది పాత నిబంధన. కొత్త నిబంధన మొదటి రోజు మనం విశ్రాంతి, అంటే ఆదివారం మనం ప్రార్థన చేస్తాం, ఆదివారం విశ్రాంతి, మిగతా 6 రోజులు ఏం చేస్తాం? పని చేస్తాం. అక్కడేమో 6 రోజులు పని, చివరి రోజు విశ్రాంతి. ఇక్కడ మొదటి రోజు విశ్రాంతి, 6 దినాలు పని. ఇప్పుడు శనివారం లేదు,
లంగ రోజులు ఒకసారి ఆరాధన వర్తలు అని చెప్పినాక ఒక పిల్లోడు ఆరాధన ఇట్లా చేశాడు, ప్రభా గత సబ్బాత్ నుంచి ఈ సబ్బాత్ వరకు నన్ను కాపాడడం నీకు వందనాలు, గత విశ్రాంతి దినం నుంచి విశ్రాంతి దినం వరకు నన్ను కాపాడడం నీకు వందనాలు అని చెప్పాడు. నేను తర్వాత కరెక్ట్ చేశాను, అట్లా అనకూడదు. సబ్బాతు విశ్రాంతి దినం అది యూదులకు తప్ప, అది మనకు కాదు. అది మనకు ఆదివారం, పునరుత్థాన దినం, ప్రభు దినం, 3 పేర్లు ఉన్నాయి. మీరు ఆదివారం అనవచ్చు, పునరుత్థాన దినం అనవచ్చు, ఇంకా ప్రభు దినం అనవచ్చు. కానీ విశ్రాంతి దినము, సబ్బాత్ దినం అనేది క్రైస్తవులకు లేదు, అది యూదులకు సంబంధించిన మాట. కాబట్టి 10 ఆజ్ఞల్లో ఆ ఒక్క ఆజ్ఞ మాత్రం తిరిగి కొత్త నిబంధనలో రాయలేదు. పాత నిబంధనలో మాత్రమే ఆజ్ఞ ఉంది. మీరు కొత్త నిబంధనలో పౌలు పత్రికల్లో చూడండి, ఎక్కడ కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పలేదు, ఆదివారం మాత్రమే. మరి అదే అపోస్తలుల కార్యం 20:7 ఆదివారం మేము రొట్టెకు విరుచుటకు కూడినప్పుడు అనే మాట ఉంది. అదే 1 కొరింథీ 16:2 ఆదివారం మీరు చందాలు పట్టండి, ఎప్పుడు పడితే అప్పుడే పట్టకూడదు, ఏ రోజు పడితే ఆ రోజు పట్టకూడదు. చాలామంది డినామినేషన్లు ఇట్లాంటి స్పెషల్ మీటింగ్లలో కానుకలు పడతారు, అట్లా పట్టకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? ఆదివారం మాత్రమే రొట్టె ఇవ్వాలి, ప్రతి ఆదివారం రొట్టె ఇవ్వాలి, ప్రతి ఆదివారం మాత్రమే కానుకలు పట్టాలి. ఆదివారం చాలా విశ్రాంతి, చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసికి. అర్థమైందా? తండ్రి అయిన దేవుడు 6 దినాలు పనిచేసి ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటే, కుమారుడైన యేసుక్రీస్తు వారు 6 గంటలు శిలువలో వేలాడి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు సమాధిలో. ఇప్పుడు ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు, తర్వాత రోజు ఈ 10 మంది శిష్యులు తోమాకు కనబడ్డారు. అప్పుడు తోమతో అన్నారు వాళ్ళు, తోమతో నువ్వు ఎందుకు మిస్ అయ్యావు, ఎందుకు మిస్ అయ్యావు నువ్వు? మేము ప్రభువును చూసాం, ఆయన మాకు ఆ సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, మా మీద పరిశుద్ధాత్మను వదిలాడు, ఆయన ప్రక్క గుర్తులు మేము చూసాం. ఇన్ని చెప్పుకుంటే ఆయన నమ్ముతున్నాడా? చూడండి ఆ మాటలు, యోహాను సువార్త 20వ అధ్యాయం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమనమైన తోమ వారితో లేకపోయిన కనుక పక్కిన శిష్యులు మేము ప్రభువును చూచినమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మను. డబుల్గా 2 మాటలు, నమ్మనుగాక నమ్మను. నెగిటివ్ వర్డ్ అనమాట. అర్థమైందా? అందుకే తోమాకి ఏం పేరు వచ్చిందంటే డౌటింగ్ థామస్, సందేహించు తోమ అనే అపఖ్యాతి 2000 సంవత్సరాలు కూడా ఆయన తోమనే ఉంటారు. ఇప్పుడు కూడా ఏమంటారు తోమను? సందేహించే థామస్, సందేహించాడు. ఇప్పుడు చెప్తున్నది ఎవరు చెప్తున్నారు? వాళ్ళు ప్రభువుని చూసావని. ఆయన తోటి శిష్యులే, ఆయన పక్కూరు వాళ్ళు, ఆ కానా, బెత్సయిదా, లేకపోతే వాళ్ళ కపెర్నహూము ఆ ప్రాంతానికి చెందిన వారు. చిన్నప్పటి నుంచి కలిసి బెస్తవాళ్ళే, చేపలు పెట్టిన వాళ్ళే, వాళ్ళంతా ఒక్కటే. మరి వాళ్ళ మాట నమ్మాలి కదా. ఒక అన్యుడు చెప్పాడు, ముఖం తెల్లుడు చెప్పాడు, నమ్మకు. అరే నీ తోటి 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్న నీ తోటి శిష్యులు కొలిగి చెప్పేప్పుడు నమ్మకుంటే ఎట్లా? కొంతమంది అట్లుంటారు, అంత మొండితనంగా ఉంటారు. మేము నమ్మనే. ఈయనట ఆయన చేతుల గుర్తులో ఏమన్నాడు? నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి. ఇప్పుడు 3 రోజులకు యేసుప్రభు వారి గాయం మాంతదా? ఇప్పుడు సిలువలో మేకులు కొట్టారు, ఇంత పెద్ద రంధ్రం పడింది, 3 రోజులకు మాంతదా? మానదు కదా. ఇప్పుడు ఈయన తోమ వెళ్ళి చేయి దాంట్లో పెట్టారనుకో, పెడితే ఏమవుతుంది? గెలికితే ఏమవుతుంది? యేసుప్రభు వారికి గాయము రేపిన వాడి, అంటే అవిశ్వాసం వచ్చిన వాడు ఏమవుతాడంటే యేసుప్రభు వారికి మరలా గాయాలు చేసిన వాడు. ఈ మాటలు ఈ మాటలు చెప్తున్నప్పుడు శిష్యులు విన్నారు. శిష్యులతో పాటు ఇంకెవరు విన్నారు? ప్రభువు కూడా అదృశ్య రూపంలో ఆ మాట విన్నాడు. ఎంత బాధపడ్డాడు. ఓ తోమా, నువ్వేనే మాటలు మాట్లాడేది? నేను ఆయన చేతుల్లో నా చేతి పెట్టి ఆయన ప్రక్కన నా చేయి ఉంచితేనే కానీ నమ్మను. ఒక దినం నువ్వు నా కోసం ఏమన్నావు? ప్రాణం పెడతా అన్నావు కదా, ఆ రాళ్ళతో కొడితే మళ్ళీ కూడా నాకు నెత్తుకొని చనిపోతా అన్నావే. తోమా, నువ్వు ఇలాగైనా మాట్లాడేది? తోమా, ఆ మార్గం ఎలాగో నాకు తెలియదన్నావు కదా. నువ్వు చెప్పిన మాటనే కదా ప్రపంచంలో శ్రేష్టమైన మాట. ఏ మాట అది? ప్రతి మందిరంలో ఆ మాట ఉంటుంది. ఏముంటుంది? నేనే మార్గమును సత్యమును జీవమునైదు, నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి వద్దకు రాడు. ప్రపంచంలో కొన్ని లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ స్టేట్మెంట్ ద్వారా, గ్రేట్ ఐఎమ్ స్టేట్మెంట్లో
ఇది 6వ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ద్వారా ఎంతోమంది రక్షించబడ్డారు. అంత గొప్ప మాట రావడానికి కారకుడెవరు? తోమా ప్రశ్న అడగకపోతే ఆ మార్గం ఎలాగో నాకు తెలియకపోతే ప్రభు ఈ స్టేట్మెంట్ ఇచ్చేవాడు కాదు. అటువంటి తోమా ఈ రోజున ఎంత అనుమానపడుతున్నాడు. తోమా కళ్ళ ముందే యేసు ప్రభు లాజరు లేపాడు, చనిపోయిన లాజరు లేపాడు. తోమా కళ్ళ ముందే యాయిరు కుమార్తెను లేపాడు. తోమా కళ్ళ ముందే ఆ యొక్క వివరాల కుమారుని లేపాడు. మరి ఇతరులు బ్రతికించిన వాడు ఆయన లేవలేడా? కానీ ఎందుకు తోమా అనుమానపడ్డాడు? కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి వాళ్ళని ఎన్నోసార్లు చర్చకు వస్తాం, ఎన్నోసార్లు సంగతులు వింటాం, కానీ ఇంకా మనకు అనుమానంతో సందేహంతో వాక్యంలో మీకు ఏదైనా డౌట్ వస్తే అనుమానం తీర్చుకొని మీరు వెళ్ళండి. బయటికి అనుమానంతో వెళ్ళకూడదు. వాక్య విషయంలో, క్రీస్తు విషయంలో మొహమాటం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. అర్థమైందండి? అనుమానం అనేది చాలా సందేహం, అనుమానం అనేది చెడ్డది కదా. లోకంలో సామెత కూడా ఉంది కదా, అనుమానం అది. కాబట్టి అనుమానం చెడ్డది. ఈయన నేను నమ్మను, ప్రభును బాధ పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే ప్రభును మరలా బాటంగా యేసు ప్రభు వారు ఒక్కసారే సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు ఎన్నిసార్లు సిలువ వేయబడ్డాడు? ఒకవేళ యేసు ప్రభు నందు అవిశ్వాసం ఉంచితే, యేసు ప్రభుకు వ్యతిరేకంగా తోమా వాళ్ళు మాట్లాడితే, నేను ఆయన చేతులలో నా వేలు పెట్టి గెలిగితే కానీ చూస్తే కానీ అంటే అర్థం ఏంటిది? నువ్వు మరలా యేసు ప్రభు వారిని బాటంగా సిలువ వేస్తున్నావు. కాబట్టి అలా జరగడానికి లేదు. యేసు ప్రభు వారు ఒక్కసారే సిలువ వేయబడ్డాడు. చాలాసార్లు విశ్వాసమైన మనం చేసిన తప్పులను బట్టి, మన పాపాలను బట్టి మరలా బాటంగా ఆయన సిలువ వేస్తున్నాం. పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నాం. తండ్రి అయిన దేవునికి శత్రులుగా నడుచుకొనుచున్నాం. కాబట్టి ఈ మాట ప్రభువారు ఎంత బాధపడ్డారు. కొన్నిసార్లు మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు దేవుణ్ణి ఎంత బాధపరుస్తాయో మనం అనుకుంటాం. కానీ దేవుడు అన్నీ వింటాడు. దేవుడు సర్వంతర్యాన్ని, సర్వజ్ఞుడైన దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలమైన దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు. మన ప్రవర్తన, మన మాటలు, లేకపోతే మన నడవడిక, మన చేష్టలు, మన క్రియలు అన్నీ ప్రభు తెలుసు. ఎన్నిసార్లు ప్రభుని బాధపెట్టాము మనం కూడా. తోమావల్లి మళ్ళీ చేయవేయకముందు ప్రభా, నేను కూడా తోమ లాంటి వాడిని ప్రభా, నేను సందేహించాను, నేను అనుమానించాను, నేను అవమానించాను, నేను బాటంగా సెలవు వేశాను ప్రభా, నీ గాయాలు మరలా కెలికాను, నన్ను క్షమించాను ప్రభా. అనేక సార్లు ఆదివారాలు నేను కోల్పోయాను, నీవిచ్చే ఆశీర్వాదాలు కోల్పోయాను, నీ సమాధానాన్ని, నీ సంతోషాన్ని, నీ ఆత్మను ప్రభా, ఇవన్నీ నేను కోల్పోయాను అని చెప్పి మనం మరి పశ్చాత్తాపడాలి. ఇప్పుడు ఈరోజు అంటే పోయిన ఈస్టర్ తర్వాత ఏ రోజు? ఆదివారం కదా. సరిగ్గా ఇదే రోజు 2000 సంవత్సరాల క్రితం, అందుకే ఇది వాక్యం ఈ రోజు తీసుకున్నాను. ఇదే రోజున యేసు ప్రభు వారు మరలా ప్రత్యక్షమయ్యారు. చూడండి ఆ మాటలు, 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగును గాక. వాస్తవానికి తోమా మాటను బట్టి వాళ్ళ సమాధానం పోవాలి. కొన్నిసార్లు మనకున్న సమాధానం వేరే వాళ్ళ మాటను బట్టి మన సమాధానం కోల్పోతాం. తోమా మాటలను బట్టి వాళ్ళకి సమాధానం కోల్పోయారు అనుకున్నారేమో ప్రభు అన్నాడు, మరలా మీకు సమాధానం కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు ప్రభుకు చెప్పవచ్చు, ప్రభువా మరి నేను తోమా చెప్తే నమ్ముతలేడు ప్రభువా అని వాళ్ళు అనవచ్చు. అనకముందే ప్రభుకు ఆ సంగతి తెలుసు. ప్రభు ఏం చెప్పాడు చూడండి ఆ మాటలు, 27వ వచనం. నీ వ్రేలుని చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసువి కాక. యేసుప్రభు గారు చెప్పారు. యేసుప్రభు అన్నీ తెలుసు కదా. అదృశ్య రూపంలో ప్రభు ఆ మాటలు విన్నారు. ఎవరు కూడా యేసుప్రభు రిపోర్ట్ చేయాల్సిన అక్కర్లేదు. ఆయన ముందే, తోమా నువ్వు ఏమన్నావు శిష్యులతో? నీకు రుజువులు కావాలా, నీకు గుర్తులు కావాలా? ఇలా వచ్చి చూడు, నీ వేలు తీసుకొచ్చినాక చేతిలో గాయపడింది, రక్తం ఆరుతుంది, ఇంకా ఏమీ మానలేదు, నువ్వు పెడతావా కూర్చిపెట్టు. అప్పుడు తోమా గుండె పగిలిపోయింది. అప్పుడు అన్నాడు, 2 మాటలు చెప్పాడు. ఏమన్నా? నా ప్రభువా, నా దేవా, మై లార్డ్ అండ్ మై గాడ్. పూర్వ దినాల్లో ఆదిమ క్రైస్తవులు ఎట్లా ఇప్పుడు మనం ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం. ఎవరైనా కలిసినప్పుడు తోటి క్రైస్తవు ఏం చెప్పుకుంటాం? ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఆదిమ సంఘులు ఏం చెప్పేవాళ్ళని ఇట్లా అనేవాళ్ళు,
చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఏమంటాడు? అలా నిజంగా అట్లా చెప్పేవాళ్ళు ఆ రోజులు. అంటే యేసుక్రీస్తు నా ప్రభు, నా దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన దేవుడు, మన ప్రభు. తోమాను బట్టి అది అలవాట్లోకి వచ్చింది. కాబట్టి నా ప్రభువా, నా దేవా, నా ప్రభుడవు, నా దేవుడవు, నా కోసం రక్తం కార్చావు, నా పాపాలు క్షమించావు, నేను బాధ పెట్టాను, నేను అవమానించాను ప్రభువా, నన్ను క్షమించు అని ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఎంత ఏడ్చాడు. అప్పుడు యేసు ప్రభు వారు చివరికి ఒక మాట అన్నాడు. ఏమన్నదంటే, చూచి నమ్మితే కనుక చూడక నమ్మని వారు. మనం ఎంత ధన్యులమో మనం అనుకుంటాం. అపోస్తలుల వారు ఎంత ధన్యులు, యేసు ప్రభుని వారు చూసారు అనుకుంటాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాళ్ళకంటే మీరు ధన్యులు. ఒక మాట చెప్పి ముగిస్తాను. 1 పేతురు 9వ అధ్యాయం. ఆయనేమో నమ్ముకున్నాడు చూసి, మనం ఎలా నమ్ముతున్నాం? 1 పేతురు 1వ అధ్యాయం 8-9 వచనాలు. చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసం యొక్క ఫలమును అనగా పొందొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం ఆయనను చూడకే మనం విశ్వసిస్తున్నాం. ఆయన చూడకే విశ్వసించడం వల్ల మనకి ఏమొస్తుంది? ఏమిటి? రక్షణ, సంతోషం ఇవన్నీ వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం మరి తోమాలి దినం మన పాట ఏంటంటే, తోమా వల్ల మనం ఎన్నడూ ప్రవర్తించవద్దు. చివరికి తోమా సరిచేయబడిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? తోమా మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చాడు. ఆ యొక్క చెన్నై సముద్ర తీరాన తెల్లవారుతుండగా ఆ సముద్ర తీరానికి ఓడ ప్రయాణం చేసి వస్తున్న క్రమంలో మరి ఆ చెన్నై సముద్ర తీరంలో, భద్రాసు తీరంలో కొంతమంది బ్రాహ్మణులు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. సూర్య నమస్కారం చేసినప్పుడు ఏం చేస్తారంటే, నీళ్లు దోషులతో పైకి విసిరివేస్తుంటే నాకు అర్థం కాలేదు తోమా దగ్గరికి వచ్చాడు. వాళ్ళు అడిగారు, మీరేం చేస్తున్నారు అంటే, మేము సూర్య భగవానికి నమస్కారం చేస్తున్నాం, ఆయనకు మా నీళ్లు అర్పిస్తున్నాం. అప్పుడు చెప్పాడు తోమా చెప్పాడు, ఏంటయ్యా మీరు ఏం చేస్తున్నారు? నిజ దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టికర్తని విడిచి ఏం పూజిస్తున్నారు? సృష్టాన్ని పూజిస్తున్నారు. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఎవరు? పుట్టా చెట్లు ఇవన్నీ ఏంటి? సృష్టికర్తను సృజించాడు, మీరు ఆయన్ని పూజించండి అని చెప్పి, మీరు పూజించే ఆ భగవానుడు, ఆ సూర్యుడు మీరు నీళ్లు తీసుకోలేదు కదా అని చెప్పి వాళ్ళ ముందే ఆ సముద్రంలో నీళ్లు దోషంతో తీసుకొని, నా దేవుడు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి వాళ్ళ ముందు ఆ నీళ్లు తీసుకొని పైకి విసిరితే ఆ విసిరే నీళ్లు పైన అట్లాగే నిలిచిపోయాయి. ఆ తర్వాత చాలామంది బ్రాహ్మణులు కన్వర్ట్ అయ్యారు. యేసుక్రీస్తుని ఎంతోమంది నమ్ముకున్నారు. మొదటి శతాబ్దంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఎంతోమంది ప్రభువుని నమ్ముకున్నారు. ఆ తర్వాత కొంతమంది ఆయన రాళ్ళతో కొట్టి చంపారు. క్రీస్తు కొరకు ఆయన హతసాక్షి అయ్యాడు. తోమా మధ్యలో ప్రభువును బాధ పెట్టిన తిరిగి పశ్చాత్తాపడ్డాడు, సమకూర్చబడ్డాడు, ప్రభు కొరకై ప్రాణం పెట్టాడు, హతసాక్షిగా మన దేశంలో చనిపోయాడు. ఇప్పటికి కూడా తోమా యొక్క సమాధి మీలో చాలామంది చూసి ఉండవచ్చు. కాబట్టి అటువంటి గొప్ప తోమా జీవితం ఒక మాదిరి. ఈ దినం మనం ఎలాగున్నాం? తోమా వల్ల సందేహించే వాళ్ళంగా, అనుమానించే వాళ్ళంగా, ప్రభును బాధ పెట్టే వాళ్ళగా ఉన్నామా? ఏ విషయంలో ప్రభును అనుమానించామా? మనం ప్రభువుని క్షమాపణ అడుగుదాం. ప్రభు నన్ను క్షమించు, నీ రక్తంలో కడిగి ఇక నుంచి నేను కూడా తోమా సమకూర్చబడిన తర్వాత ఏ విధంగా ప్రభు కొరకు జీవించాడు, ప్రభు నీ కొరకు నేను జీవిస్తాను తీర్మానంతో ముందుకు వెళ్తాం. దేవుడి వాక్యమును దీవించిన వెనుక